హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో దొండకాయ రోటి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. దొండకాయతో ఇలా రోటి పచ్చడి చేసి చూడండి. రోజు తినే కాడికి కూడా 2 ముద్దలు ఎక్కువే తింటారు. ఫ్రెండ్స్, ఈ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1/2 కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి 10 నుండి 12 పచ్చిమిర్చిని వేసుకోండి, లేదా మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిలోని తడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేయించుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని వేయించుకోండి. చూడండి, ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమోటాను ఇందులో వేసుకొని కలుపుకోండి. అలాగే కొద్దిగా చింతపండును, 4-5 వెల్లుల్లి రెబ్బను వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి దొండకాయ ముక్కలు, టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇవి మగ్గేలోపు వేరొక పొయ్యి మీద పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకొని వేయించుకోండి. అలాగే 2 వెల్లుల్లిని మధ్యలోకి వేసుకోండి. ఒక ఎండుమిర్చిని కూడా మధ్యలోకి తుంచి వేసుకోండి. వీటన్నిటిని వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి దొండకాయ ముక్కలు, టమోటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఒక రోలును తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వాటిని ఇందులో వేసుకొని దంచుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని దంచుకుందాం. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. చూడండి, ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.